ఇక ఉగ్రవాద కుట్ర కేసులో కీలక అంశాలకు ఒక్కటి బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్ఓటీ స్థానపూతి పరులు విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్ను అరెస్ట్ చేసి భోపాల్కి తరలించారు. భోపాల్కి చెందిన యాసిర్ అనే వ్యక్తి హైదరాబాద్కి 6గురిని చంపినట్లు పోలీసులు వివరించారు. అలాగే నిందితుల కాంట్రాక్టు, సోషల్ మీడియా డేటాపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మెడికోలను డ్రాప్ చేసేందుకు సలీం మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడేళ్లుగా డక్కన్ కాలేజ్లో హెచ్ఓడిగా పనిచేస్తున్న సలీం ఆన్లైన్లో సూసైడ్ బంచార్స్, గ్రానైట్స్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. బయాన్ పేరుతో మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. మీటింగ్స్కి ఎవరెవరు వెళ్లారనే డీటెయిల్స్ని తీసుకుంటున్నారు. డక్కన్ కాలేజ్ని హెచ్డిఏగా ఉన్న సలీం ఇంట్లో మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని పోలీసులు గుర్తించారు.